రోవర్ నాసా శాస్త్రవేత్తలకు పూర్తిగా సహకరిస్తోంది. అక్కడి మట్టి, రాళ్లలోని మూలకాల వివరాలను భూమికి పంపించింది. వీటి ద్వారా మార్స్ కు సంబంధించిన కొత్త విషయాలు తెలిసే అవకాశం ఉంది. మార్స్ పై క్యూరియాసిటీ పరిశోధనలు మరింత వేగవంతమయ్యాయి. తాజాగా అక్కడి మట్టి, రాళ్లలోని మూలకాల వివరాలను క్యూరియాసిటీ భూమికి పంపింది. రోవర్లోని కెమ్కామ్ పరికరం ద్వారా లేజర్ కిరణాలను ప్రయోగించి చాలా సమాచారం సేకరించారు. రెండేళ్ల పాటు జరిగే పరిశోధనలో కీ రోల్ పోషించే ఈ పరికరం పనితీరు భేషుగ్గా ఉందంటున్నారు నాసా పరిశోధకులు. లేజర్ కిరణాన్ని ప్రయోగించినప్పుడు లక్ష్యంలోని గుండు సూది మొనంత సూక్ష్మ ప్రదేశంపై తీక్షణమైన కాంతి పుంజం పడుతుంది. దీంతో లక్ష్యంలోని కొంత భాగం ఆవిరిగా మారి 7 మీటర్ల ఎత్తుకు వస్తుంది. అందులోని ప్లాస్మా కాంతిని రోవర్లోని టెలిస్కోప్ పరీక్షిస్తుంది. దాని రంగుల మిశ్రమాన్ని విశ్లేషించి ఆ సమాచారాన్ని భూమికి పంపుతుంది. ఇలా పంపిన సమాచారాన్ని విశ్లేషించి లక్ష్యంలోని మూలకాల మిశ్రమాన్ని అధ్యయనం చేస్తారు. ఫలితంగా అరణగ్రహంపై నీటి జాడలు, జీవం ఉనికి తెలుస్తుంది. బ్రాడ్బరీ ల్యాండింగ్ ప్రాంతం నుంచి 15 అడుగులు ముందుకు వెళ్లి 120 డిగ్రీల కోణంలో తిరిగి మళ్లీ 8 అడుగులు వెనక్కి రోవర్ వచ్చినట్లు నాసా వివరించింది.